Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing. For admissions, contact. Welcome to Vigil. అమరావతిలో భాగమైన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కథను ఇప్పటికీ అంతర్గత గొడవ అని మాత్రమే చెప్పేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఆర్బిట్రేషన్లో బయటపడిన అంశాలు, కాలక్రమేణా లోపలికి ప్రవేశించిన బయటి శక్తుల పాత్ర, ఇవన్నీ కలిపి చూస్తే ఇది సాధారణ యాజమాన్య వివాదం కాదనే అనుమానం బలపడుతుంది. విదేశాల్లో స్థిరపడిన తెలుగు డాక్టర్లు నిర్మించిన సంస్థ, గాఢమైన స్నేహితుల పెట్టుబడుల వైద్య విద్యాలయం, వ్యక్తిగత ఆధిపత్యం, ఇగోలు, వర్గపోరు, చివరికి రాజకీయ ఒత్తిళ్ల బారిన పడిందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఈ వివాదంపై వైసీపీ కరపత్రం సాక్షి దినపత్రికలో ఒక కథనం ప్రచురించింది. మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను హెడ్డింగ్తో రాజధాని ప్రాంతంలో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ కాలేజ్ ఆసుపత్రిని కుటుంబపరం చేసేందుకు యత్నాలు, అధికార బలంతో యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు. ఈ నెల 5న జనరల్ బాడీ భేటీలో డైరెక్టర్ల ఎన్నికకు నోటీసులు, తమకు అనుకూలమైన వారిని నియమించుకునేలా మంత్రాంగం. ఆ వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ఎత్తుగడ. తొలుత 250 కోట్ల కార్పస్ ఫండ్ను కొల్లగొట్టేందుకు ప్రణాళిక. చక్రం తిప్పుతున్న ముఖ్య నేత బినామీ పారిశ్రామికవేత్త, తోడుగా రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి, వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ, రాష్ట్రంలో విలువైన ఆస్తులపై కన్నేసిన బిగ్ బాస్ అని సాక్షి అచ్చేసింది. అంతకుముందు తెలుగు గేట్వే.com అనే ఒక వెబ్సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏపీలో అధికార పార్టీకి చెందిన ఫ్యామిలీ ట్రస్ట్ ఈ సంస్థను కైవసం చేసుకునే పనిలో ఉందని ప్రచురించింది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఎన్ఆర్ఐ కథ మొదలు తెలుసుకుందాం. తాడేపల్లిలో ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్గా కొనసాగుతున్న ఆసుపత్రి అసలు పేరు సౌమ్య అపోలో. దాని వ్యవస్థాపకుడు డాక్టర్ చిగురుపాటి సురేష్ మంగళగిరి సమీపంలో కాకాణి వద్ద కొంత భూమిని సేకరించడం, డాక్టర్ సురేష్ ఆలోచనతో ఏకీభవించి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి అమెరికాలో ఏనాడో స్థిరపడిన వైద్య స్నేహితులు స్వదేశంలో వైద్య విద్యా సంస్థ ఏర్పాటు సంకల్పంతో ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ను నిర్మించారు. పరిమిత సభ్యత్వం, నిబంధనలు, ఆర్థిక క్రమశిక్షణ, ఇవన్నీ సంస్థను సేవా లక్ష్యంతో, ప్రమాణాలతో నడపాలనే ఆలోచనలో భాగంగా ఒక ట్రస్టు నిర్మాణం జరిగింది. మంగళగిరి పరిసరాల్లో భూములు కొనుగోలు చేసి మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ సంస్థలు, ఇలా ఒక పూర్తి మెడికల్ ఎకోసిస్టమ్ నిర్మించారు. 2005 నుంచి 2015 మధ్య వేగంగా ఎదిగిన ఈ సంస్థ పేరు ఉమ్మడి రాష్ట్రంలో టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒకటిగా మారింది. ఆసుపత్రి ఆదాయం పెరిగింది, ఆస్తి విలువ పెరిగిన చోటే విభేదాలు మొదలవుతాయి అన్నట్టు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కథ ఒక సాధారణ విద్యా సంస్థ చరిత్ర కాదు. ఇది ఒక కళ, ఒక విజయగాథ, ఒక అంతర్గత పోరు, చివరికి ఒక ఆస్తి, ఒక శక్తి యుద్ధంగా మారిన కథ. 2015-2020 మధ్య యాజమాన్య చీలికలు, ఫౌండర్స్ మధ్య షేర్ హక్కులు, ట్రస్ట్ నియంత్రణ, ఆదాయ పంపకం విషయాల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఫలితం 2 వర్గాలుగా చీలిపోయారు. ఒకటి వ్యవస్థాపక వర్గం, 2 నియంత్రణ మార్చాలనుకున్న వర్గం. ఈ దశలో కోర్టు కేసులు, పోలీసు ఫిర్యాదులు, ఆర్థిక ఆరోపణలు వేగంగా చుట్టుముట్టాయి. కాలేజ్ ఎదిగిన కొద్దీ దాని విలువ పెరిగింది, అనుబంధ ఆసుపత్రి విస్తరించింది, పేరు పెరిగింది, పరిసరాల్లో భూముల విలువ ఆకాశాన్ని అంటింది. అక్కడి నుంచి కథలో మొదటి విషపు చుక్క పడింది. సేవా మిషన్ మాత్రమే ఉన్న చోట ఎవరు పెద్దవారు అన్న ప్రశ్నకు అర్థం ఉండకపోవచ్చు. కానీ 1,000 కోట్ల విలువ గల ఆస్తి ఉన్న చోట ఇది ఎవరి ఆధీనంలో ఉండాలి అన్న దాహం మొదలైంది. అదే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విషాదానికి అసలు మూలం. మొదట అది వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయ భేదాల్లాగా కనిపించింది. సభ్యత్వం,
నియంత్రణ, హక్కులు, నిర్ణయాల చుట్టూ విభేదాలు ఉత్పన్నమయ్యాయి. తర్వాత అవి డాక్యుమెంట్ స్థాయికి దిగజారాయి. రాజీనామాలు నిజమా, అబద్ధమా? సంతకాలు నిజమేనా, ఫోర్జరీ జరిగిందా? సభ్యత్వ హోదా చట్టబద్ధంగానే జరిగిందా అని. ఇక్కడ అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అంతర్గత చీలికలతో బలహీన పడుతున్న సంస్థలోకి బయట వర్గాల ప్రవేశం. డాక్టర్ ముక్కామల అప్పారావు ప్రోత్సాహంతో లింగంనేని రమేష్ కుటుంబ సభ్యుల ఎంట్రీ తర్వాత వివాదం మరింత గట్టిగా ముదిరిందన్న ఆరోపణలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక సేవా సంస్థలో స్నేహితుల పెట్టుబడులు మొదట సహకారంలాగా కనిపించింది. కానీ పెట్టుబడి ప్రభావవంతంగా మారిన క్షణం నుంచే సంస్థ యొక్క ఆత్మ మారిపోయింది. రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ సరికొత్త ఆలోచనలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. సంస్థను నిలబెట్టడానికి వచ్చారా, లేక సంస్థపై ప్రభావం సంపాదించడానికి వచ్చారా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మధ్య 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టారు. లింగంనేని షేర్లు మేఘా కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీదకు మారిపోయాయా, ఎలా మారాయి అని సాక్షి కథనంలో సవివరంగా ప్రచురించలేదు. కానీ చక్రం తిప్పుతున్న ముఖ్యనేత బినామీ పారిశ్రామికవేత్త అని లింగంనేనిని ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి మకిలి అంటించే ప్రయత్నం చేసింది. కానీ మేఘా కృష్ణారెడ్డికి లింగంనేనికి మధ్య బంధం జగన్ అధికారంలో ఉండగా ఎలా ఏర్పడింది? జగన్ ఏలుబడిలో మేఘా ఎంట్రీ గురించి సాక్షి ఎందుకు వివరించలేదు? మేఘా ఎంట్రీ జరిగిన తర్వాత జగన్ జమానాలో పోలీసు కేసులు, దర్యాప్తులు, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగటం, కోవిడ్ బిల్లింగ్ వివాదాలు, ఎన్ఆర్ఐని చుట్టుముట్టడంపై సాక్షి కథనంలో చోటు లేదు. ఇప్పుడు సాక్షి ప్రచురించిన వార్త నిజానికి జగన్ ప్రభుత్వంలో ప్రచురించాలి. సాక్షి ఎందుకు ప్రచురిస్తుంది? సాక్షికి కావాల్సింది తన వారిని కప్పిపుచ్చటం దాని ప్రధాన ఎజెండా. ఆనాడే కథ పూర్తిగా మారిపోయింది. 2 కమిటీలు, ఒకే సంస్థ. జగన్ ఏలుబడిలో పరిస్థితి మరింత దిగజారింది. ఒక గ్రూపు తమకే అసలు అధికారం అని ప్రకటించింది, మరో గ్రూపు అదే చెప్పింది. 2 వేర్వేరు మీటింగ్లు, 2 వేర్వేరు తీర్మానాలు, ఒకే సంస్థలో 2 పరిపాలనలు. ఇది యాజమాన్య వివాదం కాదు, ఇది వ్యవస్థ కూలిపోవటం. అందుకు ఒక వర్గంలో టెర్రర్ క్రియేట్ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక కొత్త కార్పొరేట్ స్ట్రక్చర్, ప్రైవేట్ లిమిటెడ్ యాక్టివ్ అయింది. యాజమాన్య నియంత్రణపై కొత్త వ్యక్తులు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ముఖ్యమైన మార్పు ఏంటి? ట్రస్ట్ మోడల్ నుంచి కంపెనీ కంట్రోల్ అయ్యింది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది ఓనర్షిప్ షిఫ్ట్ సంకేతం. ఆ దశలో ఆర్బిట్రేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటర్ నియామకం జరిగింది. ప్రస్తుతం అదే ఆర్బిట్రేషన్ తీర్పు ప్రకారం ఎవరు సభ్యులు, ఎవరు కాదు అని తేల్చింది. నిర్ణీత గడువులోగా సభ్యులు సమావేశమయ్యి పాలక మండలి ఎన్నుకోమని ఆదేశించింది. ఈ దశలో సాక్షి కథనం, తెలుగు గేట్వే వెబ్ పోర్టల్ కథనం అంతరార్థం ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో నడిచే ట్రస్టుకు బదిలీ అవుతుందంట అనే వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది. ఒకవేళ ఆ ప్రచారం నిజమే అయితే వైసీపీకి టీడీపీ పాలనకు ఏంటి తేడా అనే ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నం అవుతుంది. అదే నిజమైతే కూటమి పాలన కంటే వైసీపీ పాలన నయం అనే భావన బలపడుతుంది. ప్రభుత్వ పెద్దలకు నిజంగా ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే సొంత కాలేజీ పెట్టుకోవటం ఎంత పని అనే మాట వినిపిస్తుంది. వివాదాలు కొనుక్కుని అప్రదిష్ట మూటగట్టుకోవటం ఎందుకని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇదే నిజమైతే అధికార దుర్వినియోగం, అబ్యూజ్ ఆఫ్ పవర్, ప్రైవేటు ఆస్తులపై రాజకీయ ప్రభావం అని ప్రజలు భావించే ప్రమాదం లేకపోలేదు. ఇది ప్రస్తుతానికి నిరూపితమైంది కాదు, కానీ బలమైన ఆరోపణల దశలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీ రామారావు తన భార్య బసవతారకం క్యాన్సర్తో మరణించిన కారణంగా 1986లో నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించారు.
ఆసుపత్రి నిధుల సేకరణలో మాజీ మంత్రి దివంగత నేత కోడెల శివప్రసాద్ పాత్ర చాలా కీలకమైంది. 1988 నుంచి 2010 వరకు ఆ సంస్థ ఫౌండింగ్ చైర్మన్గా పనిచేశారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు డాక్టర్ చంద్రశేఖర్ క్యాన్సర్ సర్జన్గా ఆ ట్రస్ట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఆ తరువాత కాలంలో డాక్టర్ కోడెల, డాక్టర్ చంద్రశేఖర్ ట్రస్ట్ నుంచి బయటకు పంపబడ్డారని, తొలుత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అస్సలు ఎటువంటి పాత్ర లేని బసవతారకం ట్రస్ట్ చివరికి నందమూరి ఫ్యామిలీకి చేరిందని, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల కూడా నారావారి వశం అవుతుందేమో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐ వైద్య కళాశాల విషయంలో ఇగోలు ప్రధాన పాత్ర పోషించాయి. రెండు వర్గాలు పరస్పరం ఒకరినొకరు మట్టి కరిపించుకోవటానికి శక్తి వెచ్చించాయి. ఫలితం సంస్థ బలహీనపడింది, సభ్యత్వం సందేహాస్పదమైంది, పరిపాలన రెండుగా మారింది. జగన్ ప్రభుత్వంలో కేసులతో విరుచుకుపడింది, తెరచాటు వ్యవహారం నడిపింది, న్యాయ పోరాటం కొనసాగింది. ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వెలువడుతున్న ఆరోపణలు మరింత తీవ్రమైనవి. అధికార వర్గాల జోక్యం, రాజకీయ ఒత్తిళ్లు, విలువైన ఆస్తిపై కన్ను. ఈ సమీకరణం యాదృచ్ఛికం కాదు. ఇది ఒకే నమూనా అయితే మాత్రం రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. ఈ మోడల్ పనిచేస్తే రేపు మరొక ట్రస్టు, మరొక సంస్థ కూడా ఇలాగే లక్ష్యంగా మారక తప్పదు అనే భయం పారిశ్రామికవేత్తల్లో బలపడుతుంది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విషయంలో ఇప్పుడు నిలుస్తున్న పెద్ద ప్రశ్న ఇదే. ఇది యాజమాన్య మార్పా, లేక యాజమాన్యాన్ని క్షీణింపజేసి సంస్థను లోపల నుంచి ఖాళీ చేసి బయట నుంచి స్వాధీనం చేసుకునే వ్యూహమా అని. ఎందుకంటే ఈ వివాదంలో కనిపిస్తున్న ప్రతి అంశం అదే దిశలో నడుస్తుంది. మొదట సభ్యత్వ వివాదం, తర్వాత రాజీనామా గుట్టు, ఆ తర్వాత నకిలీ సంతకాల ఆరోపణలు, తర్వాత ద్వంద్వ కమిటీలు, ఆ తర్వాత ప్రభావశీల వ్యాపార వర్గాల ప్రవేశం, ఇప్పుడు రాజకీయ ఒత్తిడి. ఇవన్నీ యాదృచ్ఛికాల పరంపర అని నమ్మటం కష్టమే. ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పోరులో నష్టపోయేది అసలు గొడవ పడుతున్న వర్గాలు మాత్రమే కాదు, ఆ సంస్థ ప్రతిష్ట నష్టపోతుంది. రాష్ట్ర పెట్టుబడి వాతావరణం దెబ్బతింటుంది. మీ సంస్థలో బలహీనత ఉంటే మీ ఆస్తి సురక్షితం కాదు అన్న సందేహం బయటికి వెళ్తుంది. ఇది ఒక రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన ముద్ర. డాక్టర్ ముక్కామల అప్పారావు, లింగమనేని వర్గాల ప్రవేశం తర్వాత సమీకరణలు ఎలా మారాయి, తర్వాత మరింత ప్రభావశీల ఆర్థిక వర్గాలు లోపలికి రావటం వల్ల యాజమాన్య నిర్మాణం ఎలా క్లిష్టమైంది, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ ఒత్తిడి ఉందా లేదా, ఉంటే దాని రూపం ఏంటి, ఇవన్నీ పారదర్శకంగా వెలుగులోకి రాకపోతే ప్రజల్లో పెరుగుతున్న అనుమానం ఒకరోజు అపనమ్మకంగా మారుతుంది. అప్పుడు నష్టం ఒక సంస్థకే కాదు, మొత్తం ప్రజాస్వామ్య పాలన వ్యవస్థకే తీవ్ర నష్టం జరిగినట్టు ప్రజలు భావిస్తారు.